ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ సో ఈవినింగ్. కాబోయే డిఎస్పీ గారు చెప్పండి, అసలు మీరు అంటే చదవడం, ర్యాంక్ కొట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని కొట్టిన తర్వాత మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం ఒక ఎత్తు. ఈ యొక్క జర్నీ మీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్లీ ఎగ్జామ్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. సో ఈ 1 ఇయర్ మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా సో మేము ఎగ్జామ్ రాయడానికి ఎంతైతే కష్టపడ్డామో ఈ లీగల్ స్ట్రగుల్ కూడా అంతే ఎక్కువ రోజులు జరిగింది చాలా. బట్ ఫైనల్గా ఏదైతే అదైంది. సో ఫైనల్గా అపాయింట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సో చాలా హ్యాపీ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క 3 crores మీద 3 crores పెట్టి ఇలా తీసుకున్నారు అనే ఎలిగేషన్స్ వచ్చినాయి. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా మదర్ గవర్నమెంట్ లెక్చరర్ అండి. మా ఫాదర్ నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ. 3 crores పెట్టి తీసుకోవడం అదైతే ఎలిగేషన్ అయితే కరెక్ట్ కాదండి. సో కోర్టులో ఇంకా కేసు ఉంది. సో కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో బట్ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే లోపు అయితే ప్రాసెస్ కంటిన్యూ చేయమని చెప్పారు. సో అదే కరెక్ట్ వే అని చెప్పి అయితే మేము అందరం కూడా అనుకుంటున్నాము. ఓకే. మీరు ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. మీరు పడిన కష్టం అనేది అంటే మీ ఎడ్యుకేషన్కి కష్టపడి చదువుకున్నారు. దాని తర్వాత ఇంత పోరాడే ఎలిగేషన్స్ అన్నిటికీ ఆన్సరబుల్గా ఈరోజు తీసుకోబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫస్ట్ అయితే చాలా రిలీఫ్ అండి. మెయిన్ ఆస్పిరెంట్స్ అందరికీ, నా ఒక్కడికనే కాదు 563 మెంబర్స్ అందరికీ చాలా కష్టపడి క్లియర్ చేశారు అందరూ. చాలా అవర్స్ చదివి ఎగ్జామ్ రాసి క్లియర్ చేసిన వాళ్ళే కదా, అందరూ చాలా కష్టపడ్డారు. బట్ ఫైనల్గా వీళ్ళకైతే రిజల్ట్ వచ్చింది. సో ఇది ఏదైతే కోర్టు ఇచ్చిందో మనకి అది చాలా రిలీఫ్ ఫస్ట్ అయితే. ఇప్పుడు అపాయింట్మెంట్స్ తీసుకుని జాయిన్ అయ్యి తర్వాత నెక్స్ట్ అంతా సెకండరీ, కానీ ముందైతే ఆస్పిరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా హ్యాపీ అండి. ఓకే. మీకు డిఎస్పీ అవ్వాలని ఎవరు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే యూపీఎస్సీ క్లియర్ చేద్దాం అనేది ఇన్స్పిరేషన్ అండి. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇంకా గ్రూప్ 1 పడినప్పుడు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యి రాసాము. సో మెయిన్ ఇన్స్పిరేషన్ మెయిన్ అంతా యూపీఎస్సీ ఐఏఎస్ క్రాక్ చేయడమే మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే. అయితే ఇప్పుడు మీరు డిఎస్పీగా తీసుకోబోతున్నారని విన్నాము. మరి దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? యూపీఎస్సీకి మళ్ళీ ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు? యూపీఎస్సీకి ట్రై చేస్తూ ఉంటానండి. ఇది తీసుకున్నాక కూడా మెయిన్ గోల్ అయితే అదేనండి, యూపీఎస్సీ క్లియర్ చేయడమే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.